హాయ్ అండి. ప్రసాదం సిరీస్‌లో మరొక రెసిపీ పూర్ణం బూరెలు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, ఆరిపోయినా గాని కరకరలాడుతూ ఉండాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ ఒక బౌల్‌లో ఒక గ్లాసు మినపప్పు, 1.5 గ్లాసు రేషన్ రైసు, ఒక పావు గ్లాసు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది. ఆరిపోయినా గాని కరకరలాడుతూ ఉంటాయి. దీన్ని 4 అవర్స్ నానిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లోపల స్టఫింగ్‌కి పచ్చిశనగపప్పు వాడొచ్చు, పెసరపప్పు వాడొచ్చు. నేనైతే ఈరోజు పచ్చిశనగపప్పుతో చేసి చూపిస్తున్నాను. ఒక గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కుక్కర్ లో వేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత పచ్చిశనగపప్పులని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా మంది ఈ పప్పుని అయితే మిక్సీలో వేస్తారు. మేమైతే కడాయి పెట్టుకొని దాంట్లో ఈ పప్పు వేసేసుకొని రుచికి సరిపడినంత బెల్లం, ఒక గ్లాసు పచ్చిశనగపప్పుకి 1.5 గ్లాస్ వరకు బెల్లం పడుతుంది. పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి మిక్సీలో వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. గంటె పెట్టి కానీ లేదంటే ఇలా పప్పు గుత్తి పట్టి కానీ మెదుపుతూ ఉండాలి. మా ఇంట్లో ఈ పచ్చిశనగపప్పు అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటేనే ఇష్టంగా తింటారు. పప్పు మెదిగి బెల్లం కరిగి దగ్గరికి పడుతుంది అన్నప్పుడు ఎండు కొబ్బరి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నది వేసుకొని అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని అంతా కలుపుకొని దగ్గరికి పడుతుంది అన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కడాయి నుంచి సపరేట్ అవుతుంది అన్న స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇన్ కేసు బెల్లం ఎక్కువ అయ్యి లేకపోతే పచ్చిశనగపప్పులో వాటర్ ఎక్కువ ఉంటే గనక పుట్నాల పప్పు పౌడర్ వేసినా గానీ కొంచెం గట్టిగా అయిపోతుంది. నెయ్యి వేయటం వల్ల స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయి. ఇలా చల్లారిపోయిన పిండిని కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దోశ బ్యాటర్ గ్రైండ్ చేసింది అయితే నేనేం చూపించలేదు. పిండి కొంచెం గట్టిగానే వేసుకోవాలి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం బెల్లం పౌడర్ వేసుకొని అంతా కలుపుకోవాలి. చాలా మంది ఈ స్టేజ్ లో మైదా పిండి వేస్తారు. మైదా పిండి వేస్తే ఆరిపోయిన తర్వాత సాగుతూ ఉంటాయి. ఇన్ కేసు మీరు గ్రైండ్ చేసినప్పుడు పిండి లూజ్ అయితే గనక కొంచెం వరి పిండి వేసుకోవచ్చు. ఉండల్ని ఇలా పిండిలో వేసేసుకొని స్పూన్ తో వేసుకోవచ్చు, లేదంటే చేత్తో వేసుకోవచ్చు. పూర్ణాలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి అమ్మవారికి నివేదించుకోవచ్చు. అంతే అండి, నా స్టైల్లో పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. నచ్చితే ట్రై చేయండి. బై.